ఎంటర్టైన్మెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన పెద్ది టీజర్ నిజంగా బాంబ్ పేల్చింది బాస్. మెలోడీలా మొదలై మాస్ బీట్ లా దూసుకెళ్లే ఈ పాట యూట్యూబ్ ను ఊపేస్తోంది. లైక్స్, వ్యూస్, కామెంట్స్ అన్ని సుడిగాలిలా పేలుతున్నాయి. రామ్ చరణ్ స్టెప్స్ చూసి ఫ్యాన్స్ ఎగిరి పడుతున్నారు. మాస్ కి క్లాస్ కి కలిపి ఇంత అద్భుతమైన బీట్ చాలా అరుదుగా వస్తుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ మొదలవుతోంది బాబోయ్. ఇండస్ట్రీలో మంట పెడుతున్న మాట ఏమిటంటే పెద్ది పుష్పరాజ్ తమ్ముడు అంటున్నారు. అంటే ఏమిటి ఈ కనెక్షన్? కథ పరంగా కాదు, ఇమేజ్ పరంగా కాదు, కానీ ఈ రెండు పాత్రల మధ్య ఉన్న లోతైన లింక్ గురించే ఇప్పుడు సినీ జనాల చర్చ. కొంతమంది అంటున్నారు బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు కావడం పుష్ప స్టైల్, లో క్యారెక్టర్ షేడ్స్ అన్ని పెద్దిలో కనిపిస్తున్నాయి అని. కానీ నా ప్రశ్న, అది కాపీనా లేదా హానరా? ఎందుకంటే వాస్తవానికి పెద్ది క్యారెక్టర్ పుష్పరాజ్ పుట్టక ముందే రూపం దాల్చింది అంటున్నారు ఇండస్ట్రీ సర్కిల్స్. రంగస్థలం టైం నుంచే బుచ్చిబాబు ఈ పాత్రని డిజైన్ చేశాడట. ముందుగా ఈ స్టోరీని బన్నీ కోసం ప్లాన్ చేశారని, కానీ సుకుమార్ పుష్ప ఐడియా చెబితే అది బన్నీకి నచ్చి పుష్ప ట్రాక్ కి షిఫ్ట్ అయ్యాడట. అంటే పుష్పరాజ్ ఎక్కడ మొదలయ్యాడో అక్కడే పెద్ది ఆగిపోయాడు. ఇప్పుడు రామ్ చరణ్ చేతిలో ఆ పాత్ర తిరిగి లైవ్ అవుతోంది. అంటే ఇది రివెంజ్ లా ఫీల్ అవ్వడమే తక్కువేమీ కాదు. పుష్పరాజ్ పాన్ ఇండియాను ఊపేస్తే పెద్ది ఇప్పుడు రివర్స్ షాట్ కొట్టబోతున్నాడు. మాస్ కి మెసేజ్, ఫీల్ కి ఫైర్ అన్ని మిక్స్ అయిన సినిమా ఇది. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ సాంగ్ మెలోడీ అయినా మాస్ రెస్పాన్స్ తూటాల్లా పేలిపోతోంది. ఇక మాస్ బీట్ పడితే యూట్యూబ్ సర్వర్లు చెమటలు పట్టేలా ఉంటాయి. బుచ్చిబాబు డైరెక్షన్, చరణ్ ఎనర్జీ, రెహమాన్ బీట్, ఈ కాంబినేషన్ కంటే పిచ్చి కాంబినేషన్ ఉండదు. ఇప్పుడు పుష్పరాజ్ కి కాంపిటీషన్ ఇవ్వబోతున్నది ఎవరో కాదు, అతనే తనలోంచి పుట్టిన పెద్ది. ఇండస్ట్రీలో మాట ఒకటే, ఈసారి ఫైర్ కాదు, ఫైర్ కి ఫ్యూయల్ వచ్చింది. ఏదేమైనా ఈ సాంగ్ స్టార్ట్ మాత్రమే. ఇక ప్రతి 2 వారాలకు ఒక సాంగ్ వస్తుందట. అంటే సోటిగా పాటల పండుగ ప్రారంభం. పెద్ది పేరు ఒక్కటే వినిపిస్తోంది, మిగతా వాళ్ళు దుమ్ము తినాల్సిందే.